అక్కడి నుంచి ఒక 600 to 700 మీటర్స్ దూరంలో రింగ్ రోడ్ కూడా కనిపిస్తుంది మనకు. దాదాపు 600 మీటర్స్ దూరంలో మనకి రింగ్ రోడ్ ఉంది. ఈ బ్లాక్ టాప్ రోడ్కే మనం రావడం జరిగింది. ఒక 600 మీటర్ల రాంపూరు పెద్దపెండాల మధ్యలో ఉన్నటువంటి ఈ సైటు ఒక అగ్రికల్చర్ ల్యాండ్. ఇది పచ్చటి పొలాన్ని ఇది ఒక 20-24 గుంటలు ఇది ఉంది. ఆ తర్వాత ఈ రోడ్ ఫేసింగే దాదాపు మనకు ఒక 100-150 ఫీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. దీని పక్కన రజనీకాంత్, దీని గురించి తెలిసిన పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి రజనీకాంత్ మాతో ఉన్నాడు. రజనీకాంత్ గారు, ఇక్కడ ఏంటి ఈ పక్క ఏంటి ఈ పక్క ఏంటి, ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇప్పటికిప్పుడు? ఇటు వెనక సైడ్ లోటస్ వాళ్ళు తీసుకుని వెంచర్ చేస్తున్నారు. ఒక 200 ఎకరాల దాకా వాళ్ళు తీసుకున్నారు. 150 నుంచి 200 ఎకరాల దాకా. ఇటు పక్కన కూడా మనకు రవీందర్ రెడ్డి అని హన్మకొండ సార్ వాళ్ళు కూడా ఒక 5 ఎకర్ దాకా వెంచర్ చేసిళ్ళు. ఈ ముందు కూడా మొన్న రీసెంట్గా వెంచర్ కోసం అని సాబేషులు సైట్ తీసుకొని ఒక 30 ఎకరాల దాకా ఇది ఒక సైట్ తీసుకున్నారు. దీని పక్కన పోతే మన నవీన్ రెడ్డి అని హన్మకొండ సింగరాల్ నవీన్ రెడ్డి ఆరూరు రమేష్ వాళ్ళది ఒక 50 ఎకరాల దాకా వాళ్ళది ఒక వెంచర్ ఉంది. మనకు పెద్దపెండాలు బీటీ రోడ్కు ఫస్ట్ బిట్ ఇది. మనకి ఏంటంటే 2.5 నుంచి 2 మధ్యలో నడుస్తుంది. కాకపోతే ఈయన కొంచెం రైతు వేరే దగ్గర కొనుక్కుందామని అమ్మేస్తున్నాడు. 2.20కి ఇస్తానంటాడు. కూర్చుంటే కూడా ₹1 అటు ఇటు ఉంటుంది కావచ్చు, కానీ 2 పైన అయితేనే వస్తుంది, కానీ 2 లోపు అయితే రాదని ఈ సైట్. అంటే ఇప్పుడు రైతుది అమ్ముకుందామని ఆలోచన, వేరే దగ్గర కొనుక్కుందామని ఆలోచనతో అన్ని పోయినాయి దాదాపు మొత్తం మీద చుట్టూ వెంచర్లు మధ్యలో మాత్రం అన్నదమ్ములు కూడా అమ్ముకున్నారు. నేను ఒక్కందే ఉన్నది. అక్కడ ఇప్పుడు ఫ్రెండ్స్ కి పెట్టుకోండి, అది కూడా హన్మకొండ హైదరాబాద్ సార్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు కొనుక్కున్నారు. అది ఒక 2 ఎకరాల దాకా ఉంటుంది. అది చుట్టూ గోడలు పెట్టడం అయింది, ఫినిషింగ్ చేసుకోవడం అయింది, మొత్తం డెవలపింగ్. ఇది పెద్దపెండాల విలేజ్ లోకి వెళ్తుంది. అటు నుంచి కూడా వేలేరుకి వెళ్తుంది, తాటికాయలకు పోతే చిలుపూరు పోతే హైవే రోడ్ కూడా రింగ్ రోడ్. ఓకే 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 సరే, సంతోషం అండి. రజనీకాంత్ గారు చక్కటి పొలాలు, మొక్కజొన్న చేను, ఇటు మంచి పక్కన ఇంకేదో అది వ్యవసాయ భూములకే సార్ ఈ రోడ్డు. ఇది వెంచర్, ఇది రవీందర్ రెడ్డి అని హన్మకొండ వాళ్ళు 4 పార్ట్నర్లు. ఇది రవీందర్ రెడ్డి, ఇది ఇన్నే వెంచర్ ఉంది. దాన్ని ఆనుకొని ఈ ల్యాండ్ ఉన్నది. ఈ మొత్తం 2 ఎకరం 10 గుంటలో, ఎకరం 4 గుంటలో వస్తుంది. సార్ ఇది 5 ఎకరాలు. ఇది గది వెంచర్ 5 ఎకరాలు. వెంచర్ 5 ఎకరాలు అనుకోని మనం చూసేది మాత్రం ఎకరం 10 గుంటలు ఎంతో ఉంటుంది. ఇది చాలా ప్రైమరీగా తయారవుతుంది. ఈ ల్యాండ్ కూడా ఇప్పుడు ఎవరో తీసుకున్నారు. ఇది హైదరాబాద్ పార్టీ సార్, హైదరాబాద్ పార్టీ అలా తీసుకున్నారు. ఇది ఒక కనీసం ఇప్పుడు ఈ రోడ్ నుంచి మొదలు పెడితే వెనక వరకు ఒక 30 ఎకరాల దాకా తీసుకుంటారు. 30 ఎకరాల దాకా ఉంటుంది. ఓకే 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 సరే, సంతోషం. రెడీ రోడ్డు ఈ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉన్నది. అంతా ఎక్స్టెన్షన్ అవుతుంది, మొత్తం డెవలపింగ్. ఇప్పుడు మొత్తం అన్ని ఎకరాలు అన్ని పోయినాయి. ఒకటే ఎకరం రైతు అట్లా 2 రోజుల బట్టి ఉంచుకున్నారు. ఇప్పుడు వేరే దగ్గర కొనుక్కుందాం అనే ఆలోచన తోటి తీసేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అదొక్కటి పక్క పంట 4-5 ఎకరాలు అంటే వేరే వాళ్ళు తీసుకున్నట్టు 1 ఎకరం ఉండే వరకు అవుట్ రైట్ గా తీసుకోలేకపోయే వరకు ఆగింది. అది ఇప్పుడు అవుట్ రైట్ గా అయితే అమ్మేస్తాను అంటున్నాడు కాబట్టి ఆ బిట్టు చూడండి. థ్యాంక్ యూ రజనీకాంత్, మంచి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే పరిస్థితి కాబట్టి మీరు త్వరగా ఆలోచించి చెప్పగలిగినట్లయితే నేను ప్రాసెస్ చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.